ఒక ప్లాట్ మిమ్మల్ని మిలీనియర్ చేయగలదు, కానీ చాలా మంది సింపుల్ లాజిక్ ని మిస్ అవుతారు. రియల్ ఎస్టేట్ లో క్విక్ మనీ గేమ్ తో కాదు, స్మార్ట్ పేషెంట్ గేమ్ తో మనీ గ్రో అవుతుంది. లొకేషన్, లాంగ్ టర్మ్ గ్రోత్ అండ్ డిమాండ్ ఇవి కరెక్ట్ గా మ్యాచ్ అయితే ప్రాపర్టీ వాల్యూ ఆటోమేటిక్ గా పెరిగిపోతుంది. ఫస్ట్ లొకేషన్ కరెక్ట్ గా ఉంటే ల్యాండ్ వాల్యూ ఆటోమేటిక్ గా పెరుగుతుంది. ఎగ్జాంపుల్ కి ఇప్పుడు ఎంటీగా ఉన్న ఏరియాలో రోడ్స్, స్కూల్స్, ఐటీ కంపెనీస్ వచ్చాయంటే అక్కడ రిటర్న్స్ డబుల్, త్రిబుల్ కూడా అవుతాయి. సెకండ్, లాంగ్ టర్మ్ గ్రోత్. స్టాక్స్ లాగా డైలీ ఫ్లక్చుయేషన్స్ ఉండవు, కానీ రియల్ ఎస్టేట్ లో స్లోగా, స్టేబుల్ గా గ్రో అవుతుంది. 5 years వెయిట్ చేస్తే ఒక వాల్యూ, అదే 10 years వెయిట్ చేస్తే ఇంకో లెవెల్ వాల్యూ. థర్డ్, డిమాండ్ ఫ్యాక్టర్స్. జనాలు ఎక్కడైతే సెటిల్ అవ్వాలనుకుంటారో అక్కడ డిమాండ్ ఉంటుంది. డిమాండ్ ఉంటే ప్రైసెస్ ఆటోమేటిక్ గా పెరిగిపోతాయి. ఎస్పెషల్లీ సిటీ ఎక్స్పాన్షన్ ఏరియాస్ లో కొన్ని ప్రాఫిట్స్ ఎక్కువగా రిటర్న్స్ ఇస్తాయి. సింపుల్ గా చెప్పాలంటే రైట్ ప్లేస్ ప్లస్ రైట్ టైం ప్లస్ డిమాండ్ ఈజ్ ఈక్వల్ టు హ్యూజ్ రిటర్న్స్. నెక్స్ట్ టైం ప్రాపర్టీ కొనేటప్పుడు జస్ట్ ప్రైస్ చూసి మాత్రమే డెసిజన్ తీసుకోకండి. ఫ్యూచర్ లో ఆ ప్లేస్ ఎలా డెవలప్ అవుతుందో ఆలోచించి డెసిజన్ తీసుకోండి. స్మార్ట్ గా కొన్న ప్రాపర్టీ ఫ్యూచర్ లో మీ బిగ్గెస్ట్ అసెట్ అవుతుంది.